అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 6. సో ఇవాళ మనం చూద్దాం మ్యాంగో స్పెషల్ రెసిపీస్. మ్యాంగోని ఫ్రూట్ లానే కాకుండా డిఫరెంట్ డిషెస్లో ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కోకోనట్ లడ్డు. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా రెసిపీ ఏంటో చూసేద్దాం. మ్యాంగో పల్ప్, కోకోనట్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, ఘీ. సో ముందుగా మనం ఇండక్షన్ మీదకి కడాయి పెట్టేసుకొని ఆన్ చేసుకుందాం. సో కడాయి హీట్ అవ్వడానికి ఒక 2 minutes పడుతుంది. కడాయి హీట్ అయిపోయాక కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒక 4 to 5 minutes ఈ కోకోనట్ పౌడర్ లైట్ బ్రౌన్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మ్యాంగో పల్ప్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 5 to 7 minutes దాకా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఒక 2 minutes అయ్యాక ఇది కూల్ డౌన్ అయిపోతుంది. అప్పుడు మనం చేతికి గీ పెట్టేసుకొని లడ్డూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని లడ్డూస్ చేసుకుందాం. చూసారు కదా, జస్ట్ 3 ingredientsతో విదిన్ 10 minutesలోనే మన మ్యాంగో కోకోనట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టైమ్ ఫర్ టేస్టింగ్. మ్యాంగో స్వీట్నెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో షుగర్ ఫ్రీ లడ్డుని ఎవరైనా తినొచ్చు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కేక్. మ్యాంగో కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. మ్యాంగో పల్ప్, మైదా, ఎగ్స్, మిల్క్, బటర్, షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్. సో ముందుగా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. సో ముందుగా మనం ఒక బౌల్లోకి 2 eggsని తీసేసుకుందాం. ఇందులోకి కాస్త బటర్ని తీసుకుందాం. అలానే కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. షుగర్ని మనం 2 tablespoons వరకు యాడ్ చేసుకోవాలి. బ్యాటర్లోకి 5 to 6 tablespoons ఆఫ్ మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి మైదాని యాడ్ చేసుకుందాం. ఈ మిక్స్చర్లోకి ఒక 1/2 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్, అలానే ఒక 1/4 teaspoon వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ని లంప్స్ లేకుండా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కేక్ మౌల్డ్లో బటర్ అప్లై చేసేసుకుందాం. ఇప్పుడు మనం సిలికాన్ మౌల్డ్లో బటర్ అయితే అప్లై చేసేసుకున్నాం. బ్యాటర్ని వేసేసుకుందాం. సో ఈ బ్యాటర్ వేసుకున్నాక మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యాంగో బ్యాటర్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. సో ఎయిర్ ఫ్రైయర్ని 180 degreesలో 20 to 25 minutes వరకు కేక్ పెట్టేసుకోవాలి. మన మ్యాంగో కేక్ అయితే చాలా పర్ఫెక్ట్ అండ్ మాయిస్ట్గా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. కేక్ని చిన్న పీసెస్లో కట్ చేసుకొని టేస్ట్ చూసేద్దాం. చూస్తున్నారు కదా, కేక్ చాలా స్పాంజీ అండ్ సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చేసింది. చాలా యమ్మీ బేకరీ స్టైల్లో చేసినట్టే ఉందండి కేక్ అయితే. కేక్లో మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. ఈ సీజనల్ మ్యాంగో కేక్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఫైనల్ రెసిపీ ఫర్ ది డే వచ్చేసి మ్యాంగో హల్వా.
మ్యాంగో హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. మ్యాంగో పల్ప్, రవ్వ, షుగర్, డ్రై ఫ్రూట్స్, ఘీ, ఇలాచీ. సో ముందుగా మనం కడాయిని ఇండక్షన్ మీద పెట్టేసుకుందాం. కడాయి హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీని యాడ్ చేసుకుందాం. ఘీ కాస్త వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే తీసేస్తాను. ఇదే ఘీలోకి మనం రవ్వని యాడ్ చేసుకుందాం. ఈ రవ్వని కాస్త లైట్ బ్రౌన్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. సో రవ్వ అయితే లైట్ బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు మనం మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకుందాం. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మ్యాంగో పల్ప్ సరిపోతుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుందాం. లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచీని వేసుకోవాలి. అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 2 minutes మిక్స్ చేసుకొని ఆపేయచ్చు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మన మ్యాంగో హల్వా అయితే రెడీ అయిపోయింది. మన మ్యాంగో హల్వా అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. హల్వా అయితే మ్యాంగో ట్విస్ట్తో అద్దిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.